నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మహిళల ఆర్థిక అభివృద్ధికి కూటమి కృషి. కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన కందుల దుర్గేష్. చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. వైఎస్ఆర్సీపీ ర్యాలీలో నాయకుల ఆగ్రహం. అమరావతి రెండో దశకు 45,000 ఎకరాలు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడి. చంద్రబాబు ప్రజల్ని నిలువున ముంచేశాడు. వైసీపీ ర్యాలీలో మాజీ ఎంపీ మార్గాని ధ్వజం. బీజేపీ రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆర్థికంగా వెనుకబడిన పేదింటి మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం, తద్వారా ఆర్థిక భరోసా అందించాలన్న సమున్నత లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు మండల పరిషత్ కార్యాలయంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ సహకారంతో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి కుట్టు మిషన్ల శిక్షణా కేంద్రం, టైలరింగ్ శిక్షణా కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా మనులకు ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంబన కల్పించే లక్ష్యంతో ఉచిత కుట్టు మిషన్ కేంద్రాలు పనిచేస్తాయని మంత్రి దుర్గేష్ చెప్పారు. 90 రోజుల పాటు అందించే ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమానికి క్రమం తప్పకుండా హాజరై నైపుణ్యాన్ని పెంచుకోవాలని, తద్వారా ఆర్థిక పరిపుష్టి సాధించాలని సూచించారు. మహిళలు నైపుణ్యాన్ని సాధించి ఆయా రంగాల్లో నిలదొక్కుకోవాలని, కుట్టు మిషన్ నేర్చుకున్న ప్రతి మహిళకు చేతి నిండా పని ఉండాలని ఆకాంక్షించారు. నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, జెడ్పీటీసీ కొయ్య సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. ఆడియన్స్ ఫోటో లేడీస్ ఈ మండలాల్లో ఏ మండలం వర్గాలు ఎవరైతున్నారో వారికి ఇచ్చేటువంటి సహాయం కానివ్వండి, మొత్తంగా 496 మందికి అవకాశం కల్పిస్తే నియోజకవర్గం మొత్తం మీద ఇవాళ మన వాళ్ళు 540 మందికి అవకాశాన్ని ఇస్తున్నారు నేర్చుకోవడానికి. దీని ద్వారా ఒక 90 రోజుల పాటు కుట్టు శిక్షణ నేర్చుకున్నట్లయితే రేపు పొద్దున్న మీరు కాస్త ఆదాయాన్ని మెరుగుపరుచుకోవడానికి, మీకు ఎన్నో ఖర్చులు ఉంటాయి. తల్లులుగా మీ అందరికీ కూడా మీరు ఎక్కువ బాధ్యత తీసుకునేటువంటి సందర్భాలను మేము చూస్తూ ఉంటాం. ఎక్కడైనా సరే మహిళలు ఇంటి బాధ్యతలు తీసుకున్నటువంటి సందర్భంలో మగవాళ్ళు కొంచెం అటు ఇటు తిరిగినా కూడా పిల్లల సంరక్షణ కానీ, కుటుంబాన్ని వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్త చేసుకుని కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడం కానీ, ఇలాంటి అంశాల్లో మహిళలకు ఉన్నటువంటి ప్రత్యేకత దానికి ఎవరు సాటి రారు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు మగవాళ్ళు తెచ్చిన ఆదాయాన్ని కుటుంబ సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం ఒక పక్కన ఉంటే, మరో పక్కన మీరు కూడా సొంతంగా కాస్త సంపాదించుకోగలిగితే ఆ డబ్బుని ఖచ్చితంగా మీ కుటుంబ పోషణ కోసం మీరు ఉపయోగిస్తారు. మగవాళ్ళకైతే కొన్ని రకాలైనటువంటి వ్యసనాలు ఉండేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రంలో అసలైన వెన్నుపోటుదారుడు ముఖ్యమంత్రి చంద్రబాబేనని, ఇప్పటి వరకు తన పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని వాటిని నిండా ముంచారంటూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వెన్నుపోటు దినోత్సవం పేరుతో బుధవారం వైసీపీ ఆధ్వర్యంలో బొమ్మూరు నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చెల్లిబోయిన వేణు వైసీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ఈ ర్యాలీ సాగింది. వారు మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసి వారికి వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు.
కూటమి ప్రభుత్వాన్ని మేల్కోవడానికే ఈ ఆందోళన చేపట్టామని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు చంద్ర నాగేశ్వర్, నక్కా శ్రీనగేష్, తాడాల చక్రవర్తి, స్టాలిన్, గొందేసి శ్రీనివాసులు రెడ్డి, నందేవు శ్రీనివాస్, బొప్పన సుబ్బారావు, అడప అనిల్, పడాల వీరరాఘవరెడ్డి, సరితారాణి తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి అబద్ధాలని మరి మీరేం చేస్తున్నారు? 1 సంవత్సరంలో 1,55,000 కోట్ల అప్పులు చేశారు. అంటే నాడు తప్పైన అప్పు తప్పన్నారు. మరి ఇవాళ గొప్ప ఎలా అవుద్ది? అది కూడా ఆలోచించాలి. ఇది కూడా వెన్నుపోటులో భాగమే. అందుకే సంవత్సర కాలంగా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు వెన్నుపోటుకు గురయ్యారు. ప్రజాపక్షాన ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రతి జిల్లా కార్యాలయంలో అంటే నియోజకవర్గ స్థాయిలో ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ ఏ కార్యాలయం ఉంటే ఆ కార్యాలయంలోకి వెళ్ళి ఈ ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని, ప్రజల పట్ల ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్ని ఒకసారి గుర్తెరిగి ప్రజాపక్షాన పనిచేయకపోతే ఇది తీవ్ర ఉద్యమ రూపంలో ప్రయాణిస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చాం. అదేవిధంగా మరి ఈ రోజున జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమానికి ఏదైతే ప్రత్యర్థి వాళ్ళు మరో కార్యక్రమం చేస్తూ ఉన్నారో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెచ్చగొట్టడమే తప్ప మరొకటి కాదు, మరొక చర్య కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఒక పక్కన వారు నెరవేర్చని డిమాండ్ల కోసం మేము గలమెత్తితే వారు కేవలం మేము గలమెత్తుతున్నామన్న ఒకే ఒక్క కారణంతో పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేసి రోడ్ల మీదకి రావడం అనేది నిజంగా కూడా వారి యొక్క వైఖరికి వారే సిగ్గుపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని విధాలుగా ప్రజలకి అండగా నిలబడి ప్రజల గలమే వైసీపీ గలం అనే విధంగా ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రతిపక్షాలు పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వెంటే మేమందరం కూడా నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. రాజధాని అమరావతి 2వ దశ ప్రాజెక్టు కోసం 40 నుంచి 45,000 ఎకరాలు భూ సమీకరణలో తీసుకోబోతున్నట్లు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. తొలి దశలో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో భూ సమీకరణకు అనుసరించిన నిబంధనలే 2వ దశకు కూడా వర్తింపజేస్తామని చెప్పారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి మీడియాకు వివరాలను వెల్లడించారు. 5,000 ఎకరాల్లో విమానాశ్రయం, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్, మరో 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ఈ భూమి సమీకరించనున్నట్లు తెలిపారు. ఈ భూమిని భూ సమీకరణలో తీసుకోవాలా, భూ సేకరణ చేయాలా అనే అంశంపై ఒక నిర్ణయానికి వచ్చే ముందు స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రజా అభిప్రాయ సేకరణ చేపడతామని, పెద్దకూరపాడు నియోజకవర్గం పరిధిలో 26,000 ఎకరాలు, తాడికొండ నియోజకవర్గంలోని 3 గ్రామాల పరిధిలో 12,000 ఎకరాలు కలిపి 38,000 ఎకరాలు భూ సమీకరణలో ఇచ్చేందుకు రైతులు ఇప్పటికే స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని పేర్కొన్నారు. దానివల్ల ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ 3 ప్రాజెక్టులు టేకప్ చేయమన్నారు. అయితే ఆ 3 ప్రాజెక్టుకి ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పుల్లింగ్ అనే డెసిషన్లో అక్కడున్న ప్రజాప్రతినిధులు అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ప్రజల యొక్క అభిప్రాయం ఎలాగో తెలుసుకోమని. ఆల్రెడీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు అక్కడ ఉన్న విలేజ్లతో గ్రామ కమిటీలు పెట్టి మాట్లాడితే దాదాపు 24,000 ఎకరాలను యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్ ఇవ్వడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా మిగతా ప్లేస్లో కూడా యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు. ఇవి వీలైనంత తొందరలో చేయడానికి సంబంధించి
కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే ఇప్పుడు ఏదైతే ల్యాండ్ పూలింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టామో అది 217 చదరపు కిలోమీటర్లకే ఆల్రెడీ ఉన్నదానికే, వాటిని ఎక్స్టెండ్ చేసేదానికి ఈరోజు అథారిటీలో పర్మిషన్ తీసుకున్నాం. ఆ విధంగా ఈరోజు అథారిటీలో మేజర్గా ఈ టవర్స్, ల్యాండ్ పూలింగ్ సంబంధించి వాటికి, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాళ్ళు యాక్చువల్గా రిజిస్ట్రేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు వాటికి సంబంధించి కొంత ఎగ్జంప్షన్స్ అడిగారు. దాని మీద కూడా యాక్చువల్గా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఈ యొక్క 48 అథారిటీలో ముఖ్యంగా ఈ విషయాల మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే యాక్చువల్గా మనకు 10,000 ఎకరాలు యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్స్ కావాలి. 2,500. అదే 10,000 ఎకరాలు అంటే మనకు మిగిలేది 25% అది చేయటానికి. అంటే ఒక 40,000 ఏకర్స్ తీసుకుంటే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై వెన్నుపోటు దినోత్సవం పేరుతో నిర్వహించిన ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ ర్యాలీని అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. స్థానిక జాంపేట ఆజాద్ చౌక్ నుంచి ప్లకార్డులు, నల్ల బెలూన్లతో భరత్ పార్టీ నాయకులు ర్యాలీ ప్రారంభించారు. అక్కడ భారీగా మోహరించిన పోలీసులు నల్ల బెలూన్లు ఎగరవేయవద్దని అడ్డుకోవడంతో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. జెండా వంజా రోడ్ మీదుగా సబ్ కలెక్టరేట్కు చేరుకొని అక్కడి నాయకులు బైఠాయించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మార్గాన్ని మాట్లాడుతూ అసలైన వెన్నుపోటుదారుడు చంద్రబాబేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి ప్రజల్ని తీవ్రంగా మోసం చేశారంటూ మండిపడ్డారు. త్వరలోనే ఆయనకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పి మళ్లీ వైసీపీ అధినేత జగన్కు ముఖ్యమంత్రి చేస్తారని అన్నారు. పార్టీ పరిశీలకుడు గురుమూర్తిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తే మా చేతిలో ఉన్న నల్ల బెలూన్లు, నల్ల కండువాళ్ళు, బ్యాడ్జీలు ఇవన్నీ లాక్కునే పరిస్థితులు, ఏవైతే ఫ్లెక్సీలు ఉన్నాయో ఈ ఫ్లెక్సీలు, ప్లకార్డులు కూడా లాక్కునే పరిస్థితులు. ఇవాళ మేము మ్యూజిక్ డీజే వెహికల్ పెట్టుకుంటే దాన్ని కూడా తీసుకెళ్ళిపోయి సీజ్ చేసే పరిస్థితులు. ఇవాళ నేను అడుగుతున్నా, ఎల్లకాలం ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండదు, అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలియపరుస్తున్నాం. రేపు రాబోయేది మా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ నిరసన కార్యక్రమానికి వచ్చిన ప్రతి వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మరి అదేవిధంగా మాకు విశాఖపట్నం నుంచి అబ్జర్వర్గా వచ్చిన మరి గురుమూర్తి రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఎందుచేతనంటే మమ్మల్ని అందరినీ కూడా మమేకం చేసుకుంటూ ఇవాళ ఈ నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రజలకు అందరికీ కూడా మేల్కొల్పే విధంగా ఇవాళ కార్యక్రమం చేశామని కూడా సందర్భం నేను అడుగుతున్నానండి. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లేశారు, మీరు సూపర్ 6 హామీలు ఏం నిలబెట్టారు సంవత్సర కాలంలో అని అడుగుతా ఉన్నా. వాలంటీర్ల పరిస్థితి ఏంటి? మీరు చెప్పారు, స్వయాన మీ నోటితో మీరు చెప్పారు, నేను మీకు అన్నలాంటోడిని, నేను పెట్టేవాడినే తప్పితే కొట్టేవాడిని కాదు, మీకు 10,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వాలంటీర్లు ఏమైపోయారండి? ఇవాళ మీరు 10,000 మాట పక్కన పెట్టండి, వాళ్ళు ఉద్యోగాలే పీకేసిన పరిస్థితులు ఇవాళ మీ ప్రభుత్వంలో కనబడుతూ ఉన్నాయి. ఇవన్నిటికి నిరసిస్తూ ఇవాళ కార్యక్రమం చేపెట్టాము. మీరు ఏ ముఖం పెట్టుకుని ఇవాళ కూటమి ప్రభుత్వము సుపరిపాలన అని చెప్పేసి మీరు ఏం చెప్తారండి? ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది, ఎక్కడ సుపరిపాలన ఉందని ఇవాళ మేము మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఏఐని ఆదేశాలు, పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సూచనల మేరకు
ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ సంరక్షణ పేరుతో ఇంటింటికి కాంగ్రెస్ నినాదంతో డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోటగుమ్మం వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి టీకే ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం అక్కడి నుంచి మెయిన్ రోడ్డు మీదుగా కరపత్రాలు పంపిణీ చేస్తూ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా టీకే మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి హిందూ రాజ్యాంగాన్ని తేవాలని కుట్రలు పన్నుతోందని అన్నారు. దాన్ని ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, త్వరలో రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అవుతారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు మార్టిన్ లూథర్, డాక్టర్ వడయార్, అబ్దుల్లా, షరీఫ్, బెజవాడ రంగారావు, మోత శారథ, పట్నాల శ్రీనివాస్, కాకర్ల హరిబాబు, వై శ్రీనివాస్, దేవతా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సోనియమ్మ దీవించిన బిడ్డల సెల్లిగో రాజన్న బలమిచ్చే దేశాన్ని నమ్మనే రాజ్యమో తిరిగి తెచ్చే దేశాన్ని నమ్మనే. రాజన్న రోజులని మనలా తెచ్చే ప్రతిలోన తొక్కిన ఈడు చేసేందుకు తరలి వచ్చే కాలిన తెలుపు గడప చేరు వరకు అలసిపోదు శరీరా రాజన్న రైతు రాజ్యము మన కాంగ్రెస్ తోనే సాధ్యము. రాజ్యాంగ పరిరక్షణ చేయాలనే ఉద్దేశంతో ఏఐసిసి వారు ఇచ్చిన పిలుపు మేరకు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు మరి మన రాష్ట్రం అంతా కూడా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, మండలం, గ్రామాల స్థాయిలో కూడా ఏదైతే మరి రాజ్యాంగ పరిరక్షణ ఉందో ఆ రాజ్యాంగ పరిరక్షణ ఏఐసిసి వారు చేసినటువంటి తీర్మానాలని ఇవి ఇంటింటికి చేరవేయాలని ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ అని ఒక పథకం పెట్టి దీని ద్వారా ప్రతి ఇంటికి కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎలా కాపాడుతుందనే విషయాల మీద ఈ పాంప్లెట్లో చాలా క్లియర్గా రాసి అది ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళమని చెప్పి మాకు సందేశం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కోటగుమ్మం సెంటర్ నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం ప్రారంభించాం. రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముందుగా ఇందులో 7 బుల్లెట్ పాయింట్ లాంటివి ఏఐసిసి వారు తీర్మానాలు చేశారు. ఎందుకంటే సామాజిక న్యాయం అనేది ఒక కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతుంది, ఇంక ఏ పార్టీలోనూ కూడా సామాజిక న్యాయం అనేది లేదు. ఇవాళ ముస్లిమ్స్కి రక్షణ కావాలన్నా, క్రిస్టియన్స్కి రక్షణ కావాలన్నా, ఎవరికైనా సరే ఏ మతమైనా ఏ కులమైనా మన భారతదేశంలో రక్షణ ఇచ్చేది ఒక కాంగ్రెస్ పార్టీయే. జల్ జీవన్ మిషన్లో భాగమైన నీరు స్వచ్ఛతా మిషన్ నిర్వహణ తీరు తూర్పుగోదావరి జిల్లాలో మెరుగ్గా ఉందని కేంద్ర బృందం ప్రశంసించింది. కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి నోడల్ ఆఫీసర్ పూర్ణచంద్ర కిషన్ అధ్యక్షతన కలెక్టరేట్లో జిల్లా నీరు అండ్ స్వచ్ఛతా మిషన్ సమావేశం జరిగింది. పూర్ణచంద్ర కిషన్ మాట్లాడుతూ జిల్లాలో నీరు స్వచ్ఛతా మిషన్ రూపకల్పన అమలు చేస్తున్న తీరు బాగుందని అన్నారు. మిషన్ ద్వారా మంచినీరు అందించే విషయంలో జిల్లా అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తోందని, అయితే నిర్వహణ ఖర్చుల విషయంలో దృష్టి సారించాలని సూచించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల్లో అధిక భాగం నిర్వహణకే ఖర్చు అవ్వడానికి కారణాలను విశ్లేషించాలన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాతీయ వాష్ నిపుణుడు విశ్వదీవ్ దాస్, జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, జీవి గిరి ఇతర అధికారులు పాల్గొన్నారు. Some equal number of schemes, our basically bigger projects all over the country, and most of these teams are already in the field, and they will give a report to Government of India. Also, will guide on certain points. Before that, I want to have a quick round of introduction from this side. I am P.C. Kisan, 2005 batch IAS officer, Joint Secretary, Agriculture.
I'm Lakshman and I'm CEO Jilla Parishad. Then I look after 4 districts. That is hello, I'm Vishwajit Das. I'm along with CNO sir for assessment of the project. స్థానిక 31వ డివిజన్ అన్నపూర్ణమ్మపేటలో శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయ పునర్నిర్మాణం చేయగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 13 లక్షల రూపాయలను వారి కుటుంబం తరపున విరాళంగా అందజేశారు. ఈ ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా బుధవారం నుంచి హోమాలు, నవగ్రహ శాంతి హోమాలు, గణపతి పూజ, స్వామివారి ఊరేగింపు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆదిరెడ్డి కుటుంబం ఈ కార్యక్రమానికి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయ పునర్నిర్మాణం తమ చేతుల మీదుగా జరగటం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. శుక్రవారం స్వామివారి విగ్రహ ప్రతిష్ట, శనివారం అన్నప్రసాద వితరణ జరుగుతోందని తెలిపారు. స్థానిక నాయకుడు మజ్జి రాంబాబు, ఆలయ కమిటీ సభ్యులు మాలే విజయలక్ష్మి, సేనాపతి సత్యబాబు, మీసాల నాగమణి, వీరారాము, కిలవర్తి నాగభూషణం, నాగలక్ష్మి, ఆర్ సత్యబాబు, బాలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు బుధవారం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరిగిన ర్యాలీకి హాజరైన మాజీ మంత్రి, వైసీపీ శాసనమండలి పక్షనేత బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున నిర్వహించిన ర్యాలీలో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం ప్రచార వాహనంపై ప్రసంగిస్తూ ఉండగా ఒక్కసారి ఎండవేడి ధాటికి ఉక్కపోతకు గురై సొమ్మసిల్లు పడిపోయారు. దీనితో ఆందోళనకు గురైన స్థానిక నాయకులు వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళల ఆర్థిక అభివృద్ధికి కూటమి కృషి, కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన కందుల దుర్గేష్. చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు, వైఎస్ఆర్సీపీ ర్యాలీలో నాయకుల ఆగ్రహం. అమరావతి రెండో దశకు 45,000 ఎకరాలు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడి. చంద్రబాబు ప్రజల్ని నిలువున ముంచేశాడు, వైసీపీ ర్యాలీలో మాజీ ఎంపీ మార్గాని ధ్వజం. బీజేపీ రాజ్యాంగాన్ని భ్రష్టుపట్టిస్తోంది, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.